తెలుగు సంబరాల తీయదను అలనాటి రుచుల సరికొత్త రూపం పరంపర స్వీట్స్. అతను మాజీ మంత్రి. అతని రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, మరెన్నో ఆటుపోట్లు చూసుంటాడు. కష్టాల కడలతో స్నేహం కూడా చేస్తుంటాడు. కానీ నేడు స్టేజ్ పై దుఃఖాన్ని పంట కింద ఒడిసి పట్టుకున్నాడు. ఓ చిన్నారి మాటలకు ఎమోషనల్ అయిన మాజీ మంత్రి స్టేజ్ పై కన్నీరు పెట్టుకున్నారు. సిద్దిపేట పట్టణంలోని మెట్రో గార్డెన్లో భద్రంగా ఉండాలి, భవిష్యత్తులో ఎదగాలి అనే అంశంపై స్కూల్ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు పాల్గొన్నారు. అవగాహన సదస్సులో తండ్రిని కోల్పోయి బిడ్డ చదువు కోసం తల్లి పడుతున్న కష్టాలను విద్యార్థులు పంచుకున్నారు. తమ చదువు కోసం పేరెంట్స్ పడుతున్న కష్టాలను గుర్తించి తాము చదువు కోసం తప్పిస్తున్న పేరెంట్స్ను ఇబ్బంది పెడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రిని కోల్పోయి బిడ్డ చదువు కోసం తల్లి పడుతున్న కష్టాన్ని కంటతడి పెట్టుకుంటూ ఓ విద్యార్థిని వెల్లడించింది. విద్యార్థిని వేదన విని హరీష్ రావు సైతం కంటతడి పెట్టారు. ఆ విద్యార్థిని దగ్గరకు తీసుకుని ఓదార్చారు. అందరికీ నమస్కారం. నా పేరు సాత్విక. నేను ఇక్కడికి రావడానికి మా అమ్మే కారణం. మా నాన్న సెకండ్ క్లాస్లో చనిపోయాడు. అప్పటి నుంచి మా మమ్మీ కడుతూ నన్ను మంచిగా చూసుకునేది. కానీ మా మమ్మీని ఊరికే తింటుండేదాన్ని. నేను ఇప్పటి నుంచి మా మమ్మీని మంచిగా చూసుకుంటాను. మా మమ్మీకి మంచి పేరు తీస్తాను. మా మమ్మీ డాడీకి వాల్యూ, వాళ్ళ పేర్లకి వాల్యూ ఇస్తాను. ధన్యవాదాలు. ఇక మన జీవితంలో తల్లిదండ్రుల పాత్ర కీలకమని, మనం ఎదిగేందుకు వారి జీవితంలో ఎన్నో త్యాగాలు చేస్తున్నారని అన్నారు. అందుకే ఎప్పుడూ అమ్మా నాన్నల పట్ల ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండాలంటూ వారు చెప్పిన విధంగా నడుచుకుంటూ భవిష్యత్తులో మంచి స్థానానికి ఎదగాలంటూ హరీష్ రావు ఆకాంక్షించారు. అమ్మా నాన్నల గౌరవాన్ని మనకు అర్థమయ్యేటట్టు చెప్పి, వాళ్ళ విలువ మనకు తెలిసేటట్టు చెప్పి, మనందరికీ కళ్ళు తెరిపించినటువంటి గురువు గారికి కూడా మనం చప్పట్లు కొట్టాలా వద్దా? కమాన్, ఎంత వెళ్ళే కదా, ఎంత బాగా చెప్పింది రంజిత్ మనకు. ఆర్ యూ రియలైజ్డ్ ఆర్ నాట్? అందరూ రియలైజ్ అయ్యారా? ద వాల్యూ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పేరెంట్స్ అండ్ ద టీచర్స్. యూ అండర్స్టూడ్? కెన్ ఐ ఎక్స్పెక్ట్ బిహేవియరల్ చేంజ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్? ఈ రోజు నుంచి మీ అందరిలో మార్పు చూడొచ్చా నేను? ఎన్ని రోజులు ఉంటుంది ఈ మార్పు? లైఫ్ టైం? విల్ యూ ప్రామిస్ మీ? ఆర్ మళ్ళీ ఒక 2-3 రోజుల్లో మర్చిపోతారా? అలా ఎప్పుడు అమ్మ మీద గులగడము, అమ్మను తిట్టడము, అమ్మను ఇబ్బంది పెట్టడము, అమ్మను ఏడ్పించడం చేస్తారా? ప్రామిస్ ఇస్తారా నాకు? ఎవరి మీద ప్రామిస్? ఇంకా అమ్మా నాన్నని ఎప్పుడు ఇబ్బంది పెట్టను, అమ్మ చెప్పినట్టు వింటాను, నాన్న చెప్పినట్టు వింటాను, ఐ లవ్ మై పేరెంట్స్, ఐ లవ్ మై టీచర్స్ అని ప్రామిస్ చేయండి నాకు. విల్ యూ ప్రామిస్ మీ? ప్రామిస్ ఆన్ హూమ్? ఆన్ మీ ఆర్ ఆన్ యూ, ఆన్ యువర్ పేరెంట్స్? మీరు ఎవరినైతే బాగా ఇష్టపడతారో వాళ్ళ మీద ఒట్టేసి నాకు మాట ఇవ్వండి. అమ్మా నాన్నని ఇబ్బంది పెట్టము ఈ రోజు నుంచి.